వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరొకసారి గట్టి షాక్ తగిలిందని చెప్పాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలతో టచ్లో ఉంటూ అక్కడ జరుగుతున్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి మార్పులు, అట్లాగే ఒక దేశం నుండి ఇంకో దేశానికి పాకేటటువంటి వాటి ఏంటి, పాకకుండా ఎట్లాంటివి చూడాలి, అట్లాగే పాకినటువంటి చోట్ల ఆ వాటికి సంబంధించినటువంటి నివారణ చర్యలు వేరే దేశంలో ఎక్కడున్నాయి ఇవన్నిటిని సమన్వయం చేసుకుని పరిష్కరించాలి. కానీ అది కేవలం జీతాలు తీసుకుంటూ కాలక్షేపం చేస్తున్నది తప్పించి పనేమి చేయట్లేదనడానికి సజీవ సాక్ష్యం. కరోనా సందర్భంలో ఆ రోగం ప్రపంచమంతా విస్తరిస్తున్నా అది చైనా వాళ్ళతో కుమ్మక్కయ్యింది, పైగా దాంట్లో ఎక్కువ మంది చైనా వాళ్ళే ఉన్నారు అన్నటువంటిది ట్రంప్కి ఆనాడే ఫీలింగ్. అప్పుడే ప్రపంచ ఆరోగ్య సంస్థకి దాదాపు 50% పైగా డబ్బులు ఇచ్చేదే అమెరికా. వాళ్ళు పరిశోధనలు చేయట్లేదు, ప్రజలకు పనికొచ్చేది చేయట్లేదు. ప్రపంచవ్యాప్తంగా షుగర్ పెరుగుతూనే ఉంది, కిడ్నీలు పెరుగుతూనే ఉన్నాయి, గుండె జబ్బులు పెరుగుతూనే ఉంటాయి. వీళ్ళు అవేర్నెస్ అంటే అప్పుడప్పుడు ఓ బహిరంగ సభ పెట్టించి, లేదంటే ఏదో స్కూల్లోనో కాలేజీలోనో పెట్టించి 4 ఫోటోలు చూపెట్టుకుని అవేర్నెస్ క్రియేట్ చేశామని చెప్పడం తప్పించి ఏ విధమైనటువంటి ఏ దేశాలతోనూ ప్లానింగ్లో లేదు. పైగా ఈ అంటువ్యాధులు వచ్చినప్పుడు దాన్ని నివారించకపోగా అది సాగిపోయింది. అంటే డ్రగ్ మాఫియాకి సహకరిస్తోంది. అంటే ఏ మందుల మాఫియా వాళ్ళకి కావాలో వాళ్ళకి సహకరిస్తుంది. వాళ్ళ కోసం అని చెప్పి కొన్నిసార్లు లేని ఉన్నట్టుగా ఉన్నాయి లేనట్టుగా భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇది ట్రంప్ ఉద్దేశం. అందుకనినే కరోనా టైంలోనే వాళ్ళు ప్రవర్తించిన తీరు పట్ల విరక్తి చెంది తను లాస్ట్ ట్రిప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే 2020 టైంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి వైదొలిగేసింది అమెరికా. వైదొలుగుతో సంతకం చేశాడు. అయితే ఆ వెంటనే వచ్చినటువంటి బైడెన్ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి అమెరికా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఉండేటట్టు చేశాడు. ఇప్పుడు ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడైన తర్వాత మళ్ళీ పాత పద్ధతిని ఫాలో అయ్యాడు. తను చెప్పింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటికి అమెరికా వెళ్ళిపోయింది. దాంతో అతిపెద్ద షాక్ దానికి.